హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్. పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డ బాగా కొంచెం ఫ్రై చేసి, బాగా మెత్తగా అవ్వకూడదు ఫ్రైడ్ రైస్ కాబట్టి కరకర తగులుతూ ఉండాలి. దాని తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగి ఫ్రై చేసుకోవాలి. అందులోనే క్యాబేజ్ వేసి, ఒక చిన్న ముక్క క్యాబేజ్ కట్ చేసుకొని పొడుగ్గా పచ్చిదే వేసుకొని కలుపుకోవాలి. పక్కన క్యారెట్, బీన్స్, బఠానీ ఏం చేశానంటే సన్నగా కట్ చేసి లైట్గా స్టీమ్ పెట్టాను. పిల్లలకి లంచ్ బాక్స్ కదా, వాళ్ళకి లైట్గా కొంచెం స్టీమ్ చేస్తే డైజెషన్ బాగుంటుంది. దానివల్ల లైట్గా స్టీమ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ వేసాను. పచ్చిగా పెడితే అరగవు పిల్లలకి. లైట్గా 50% స్టీమ్ చేసి దాంట్లో వేసేసాను. లైట్గా ఉప్పేసి పెట్టేయాలి. మూత పెట్టేయాలి. లైట్గా ఉప్పేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని మళ్ళీ కొంచెం ఒక 2 minutes సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకున్నాము. మామూలు మన అన్నం తినే వాటికన్నా కొంచెం తక్కువ వాటర్ ఇచ్చి పొడి పొడిగా రైస్ పెట్టుకోవాలి. రైస్ అంతా బాగా వేసి బాగా కలుపుకొని కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.